హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. ఈరోజు వచ్చేసి చికెన్ అండ్ గోంగూర కర్రీ చేశానండి. చాలా బాగుంది. పుల్లగా వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మనం గోంగూర మటన్ వండుకుంటాం కానీ గోంగూర చికెన్ అయితే ఎప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. నేను ఈరోజు చికెన్ గోంగూర కూడా చేద్దాం అన్నట్టు చేసి మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చింది అండ్ ఈజీ అండ్ సింపుల్ అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేశాను అనేది. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. రెసిపీస్లోని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి వేసుకోకుండా కూడా టేస్ట్గా ఎలాగ వచ్చింది అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కలర్ఫుల్గా దగ్గరికి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది కదా. గోంగూరని చికెన్ డామినేట్ చేసింది. గోంగూర ఎంత క్వాంటిటీలో వేసుకోవాలో అంతే వేసుకోవాలి, మరి ఎక్కువైనా బాగుండదు, పులుపు అయిపోతుంది. దీనికోసం నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నా. చికెన్ బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఒక 2 కట్టలు గోంగూర తీసుకున్నా, పుల్లటి గోంగూర. అండ్ ఆనియన్స్, మసాలా పేస్ట్. మసాలా అంటే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, లవంగ, యాలకులు, ఇంకా దాల్చిన చెక్క, జాజికాయ ఇవన్నీ కలిపి, ఇలాచి అన్నీ కలిపేసి పేస్ట్ చేసి ఉంచా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి మసాలా పేస్ట్. ఇంకా బాణీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకున్నా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎంత బాగా వచ్చిందో మీకు అర్థమవుతుంది. నేనైతే ఈ విధంగా చేశానండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ ఇంతవరకు తినొద్దు అని చెప్పేసి అన్నారు, కానీ ఇప్పుడు అందరూ తింటున్నారండి. చికెన్ గోంగూర చేసుకుంటే పుల్లగా చాలా కమ్మగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా రసము గట్ట ఏది అవసరం ఉండదు. గోంగూర చికెన్ పుల్లగా ఇంకా వేడివేడి అన్నంలో కలుపుకొని లాగించేయడమే. ఇంకా అండ్ చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, ఓకేనా. ఎప్పుడు నేను చికెన్లోని మసాలాలు, సాల్ట్, కారం అన్నీ కలిపేసి మ్యారినేట్ చేసి ఉంచుకొని అలా చేస్తాను. అలా కాకుండా గోంగూర చికెన్ అయితే ఈ విధంగా చేస్తానండి. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం నేను ఎక్కువే వాడతాను, ఏ ఐటెంలోనైనా కానీ పసుపు కొంచెం ఎక్కువే వాడతాను. పసుపు మనం ఏ విధంగా మామూలుగా అయితే తినలేం కదండి, కూరల్లోని, రసంలోని, అలా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ విధంగా మన పొట్టలోకి వెళ్తుంది. యాంటీసెప్టిక్ కదా. ఇంకా బాగా ఫ్రై అంటే ఇలా పసుపు వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత గోంగూర ఒక సైడ్కి వేసుకోవాలి. ఇది పెద్ద బాణీ కాబట్టి గోంగూర ఒక సైడ్కి వేసుకోవాలి. అంటే ఒక సైడ్కి చికెన్ వేగుతూ ఉంటుంది, ఒక సైడ్కి గోంగూర కూడా మగ్గుతూ ఉంటుంది అనమాట. అందుకే సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది కర్రీ. లేకుంటే గోంగూర వేరేగా మళ్ళీ వేరే బౌల్లోని ఫ్రై చేసుకొని బాగా ముద్దయిన తర్వాత ఇందులో కలుపుకొని అదొక ప్రాసెస్ అండి. అట్లా కాకుండా చికెన్కి ఈ విధంగా అయితేనే బాగుంటుంది. చూడండి, కాసేపటికి ఒక 5 minutesకి చికెన్ ఫ్రై అయిపోయింది అండ్ గోంగూర బాగా స్మాష్ అయిపోయింది. మంచిగా మిక్స్ చేసుకోవడమే. బాగా కలిపేసుకొని ఇప్పుడు మసాలా పేస్ట్ అందులో వేసుకోవాలండి. చూడండి, చికెన్ పీసెస్ కూడా పెద్దగానే చేసుకోవాలండి. చిన్న పీసుగా అయితే బాగుండదు. చికెన్ ఎప్పుడైనా కొంచెం పెద్ద ముక్కలుగానే బాగుంటుంది. అది కుక్ అయ్యేసరికి చిన్న ముక్కలుగా అయిపోతుంది. ఎండాకాలం వచ్చేసింది, సమ్మర్ స్టార్ట్ అయింది కదండి. మరి మసాలాలు ఎక్కువ తినకూడదు. అందుకే మసాలాలన్నీ కొంచెం తగ్గించేసి వాడాలి ఇంకా. అండ్ మా కారం కూడా మసాలా కారం అండి, ఇంక వేరే పౌడర్లు ఏమి వేయాల్సిన అవసరం కూడా ఉండదు. మేము పట్టించుకున్న కారమే.
అండ్ మన నాన్ వెజ్కి మాత్రం పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుందండి. నేను నాన్ వెజ్కి పల్లి ఆయిలే యూజ్ చేస్తాను. ఇంకా సాల్ట్, కారం టేస్ట్కి సరిపడ్డాగా వేసుకుందాం. కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటామండి, ఎందుకంటే నాన్ వెజ్ కొంచెం కారం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. పచ్చిమిర్చి కూడా ఒక 5 వేసుకున్నాను. మేము కొంచెం స్పైసీ ఎక్కువే తింటామండి. ఆయిల్ కూడా కొంచెం అన్నిట్లో ఎక్కువే వేసుకుంటాము. నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువ పడుతుంది, మరి తప్పదు. టేస్ట్ సరిపడ్డ సాల్ట్, కారం సాల్ట్ అనేది మన ఆప్షన్, మనకి ఎంత సరిపడితే అంత వేసుకోవడమేనండి. ఇంత వేసుకోవాలని ఉండదు, చూసుకొని వేసుకోవడమే. చూడండి, గోంగూర గట్ట బాగా కలిసిపోయింది. ఎక్కడ ఆకు అనేది కనిపించలేదు. గోంగూర చక్కగా స్మాష్ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. చాలా కమ్మగా ఉంది, పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంది. ఇంకా రసం కానీ ఏది అవసరం అవ్వలేదు. ఈ కర్రీ పెట్టుకొని అలా లాగించడమే. కాసేపు మసాలాలు కలిపేసి ఉంచిన తర్వాత చూడండి, దగ్గరికి మగ్గిపోయింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 minutes ఉంచాలండి. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి కాసేపు ఉంచుకోవాలి. మటన్ అయితే ఎక్కువ టైము కుక్ అవ్వాలండి. చికెన్ తొందరగానే ఉడికిపోతుంది. మటన్ మాత్రం అలా కాదు, చాలా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువసేపు కుక్ చేయాలి, ఎక్కువ టైము. చికెన్ అయితే మాత్రం కొంచెం తొందరగానే కుక్ అయిపోతుంది కదా. కాకపోతే గోంగూర పులుపు కాబట్టి కొంచెం మగ్గాలి. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలి. ఉప్పు కారం అన్నీ సరిపోయి టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఫైనల్లీ కర్రీ రెడీ అయిపోయింది. వావ్, చూసారా, సూపర్ టేస్ట్ అండ్ స్మెల్ అయితే అదిరిపోతుందండి. గోంగూర ఫ్లేవరు, ఆ గోంగూర పులుపు అనేది సూపర్ ఉంది అసలు. మసాలాలు గట్రా కరెక్ట్గా వేసుకున్నాం కదా, చూస్తుంటేనే నోరూరుతుంది. అంత మంచిగా వచ్చింది కర్రీ అయితే. ఇంకా ఫైనల్లీ కొత్తిమీర చల్లుకోవటమే. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటున్నారు. గోంగూర చికెన్ పులుపులాగా ఉంటుంది, ఇంకా రసం చేసే పని లేదు. మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టం. అప్పుడప్పుడు నేను చికెన్ గోంగూర చేస్తుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ. ఇంకా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా లంచ్కి రైస్ తోటి ఇంకా లాగించడే, రైస్ అండ్ చపాతీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.